अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। గత 14 రోజుల కిందట నా ఫ్యామిలీ పేరు మీద వేరే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని పోయారు అనే ఒక అలిగేషన్ మీద మరి ఎలాంటి కంప్లైంట్లు లేకున్నా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము మరి సుమోటో కింద కేసు బుక్ చేసి నా మీద అలిగేషన్స్ పెట్టి మరి నన్ను రిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు న్యాయస్థానం ముందు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా మరి బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ 13 రోజులు కూడా ఒక విషయాన్ని నేను ఈ యొక్క కేసీఆర్ని కానీ కేసీఆర్ యొక్క కుటుంబాన్ని కూడా నేను ఒక మాట ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిని కేసీఆర్ కుటుంబాన్ని మంత్రులను చేసింది ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చేసిరే. కానీ ఏ నాయకుడు ఎదిరిస్తే ఆ నాయకుడు ఏ తప్పు చేసిండా, ఏ తప్పులు ఇరికియాలా, ఆ నాయకుడిని అరెస్టులు చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలి, జైళ్ళలో పెట్టాలి, కేసీఆర్ని ఎవరు ప్రశ్నించొద్దు అనే రీతిలో మరి ఈరోజు ఈ సంఘటన జరిగింది. 2004 సంవత్సరంలో జరిగిన సంఘటనని అందులో నా పేరు లేదు. ఆ సిఐడి రిపోర్ట్లో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పేరు ఉందనేది ఆల్రెడీ ఆ రిపోర్ట్లో ఉంది. చాలామంది పేర్లు వచ్చినాయి. ఆ రోజు ఎవరి మీద కూడా కేసు కాలేదు, అందులో నా పేరు కూడా లేదు. కానీ ఈరోజు 14 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి పోలీసులు ఈ యొక్క సుమోటో కింద కేసుని మరి నా పేరు మీద చేయడం జరిగింది. ఎనీహౌ నేను తప్పు చేసినా తప్పు చేయలేదా భవిష్యత్తులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానం తీర్పు కట్టుబడి ఉంటా, న్యాయ పోరాటం చేస్తా. కానీ ఒక మాట చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తెలియజేసుకుంది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటారా, ఇప్పుడు ముఖ్యమంత్రి తెలియదు కానీ బహుశా మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి ఇద్దరు నడుస్తున్న వ్యవస్థ అంతా. కానీ రాజకీయంగా ప్రజల మన్నలను పొంది అపోజిషన్ ఓడగొడితే అది ఒక రాజకీయ నాయకుడు అంటారే. కానీ మరి ఈరోజు ఏదో ఈ సమాజంలో తప్పు చేయని కేసీఆర్ నేను మాట్లాడుతున్నా, మీ జీవిత చరిత్రలో, మీ 60 ఏళ్ళ జీవిత చరిత్రలో మీ ఏ తప్పు చేయలేదా, ఎలాంటి తప్పు చేయలేదా, మీద ఎలాంటి అలిగేషన్లు లేవా గతంలో? మీ నాయకుల మీద అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి. మరి అలాంటిది మీలాంటి నాయకుల మీద ఉన్న అలిగేషన్స్ అని పక్కకు పెట్టి మరీ లెంకి ఎక్కడో ఒక కాగితం పట్టుకొచ్చి నా మీద ఏదో కేసు చేశారు. అది ఇంకా నెల రోజులైతే ఎన్నికలు. వాస్తవానికి ఏంటంటే, నేను ఓడిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాలు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలో యాక్టివ్గా పనిచేస్తున్నా. ప్రజల సంక్షేమం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నా. ఇవన్నీ అదే కాకుండా 2017 మొన్న 1 ఇయర్ బ్యాక్ 17వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి సభ జరిపిన. అక్కడి నుంచి కేసీఆర్ వారి యొక్క కుటుంబము మరి సంగారెడ్డిలో ఏదో రకంగా ఉద్యమాలు చేస్తున్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు అని నన్ను టార్గెట్గా పెట్టుకొని సడన్లీగా సాయంత్రం నన్ను మరి పోలీసులు లేపడం జరిగింది, హఠాత్తుగా లేపడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈ ప్రజా జీవితంలో ప్రభుత్వం ఏదైనా పనులు చేయకపోతే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అడగాల్సిన అవసరం ఉన్నదా లేదా? మేము అడగొద్దా? అసలు ఏం మాట్లాడొద్దా? కేసీఆర్ని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కానీ ప్రజలకు చేయని తప్పును మేము నిలదీయొద్దా? అసలు ఏం అడగొద్దా అండి? ఇక ఉద్యోగాలు రాలేవని మేము ఉద్యమాలు చేయొద్దా అండి? లేదు మహిళా గ్రూపులకు లోన్లు ఇవ్వలేదని అడగొద్దా అండి మేము? లేదు రైతులకు రుణమాఫీ జరగలేదని అడగొద్దా అండి మేము? అసలు మేమేం మాట్లాడొద్దా కాంగ్రెస్ పార్టీగా? ఇక మేము ఇలాంటి ప్రమాదం ఉంటే రేపు
రేపు భవిష్యత్తులో ప్రజల సమస్యలు పరిష్కారం అటు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము చేయదు, ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడొద్దు, మాట్లాడితే కేసులు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తప్పులు చేయని నాయకుడే లేనట్టు, ఒక జగ్గారెడ్డి తప్పు చేసినట్టు, మరి ఆ తప్పు చేసి ఉండని నన్ను జైల్లో పెట్టడం. వాస్తవాన్ని మేము ఇప్పుడు ఎట్లా కొట్లాడతాం చెప్పండి? ఇట్లా కేసులు పెడితే, ఇట్లా మానసికంగా ఇబ్బంది పెడితే మేము ఎట్లా కొట్లాడతాం? సరే ఓకే, ఈ ప్రభుత్వము అపోజిషన్ పార్టీ నాయకులందరూ జైళ్ళల్లో పెడితే మేము ఎవరో మాట్లాడము. రేపు నష్టపోయేది ఎవరండి? ప్రజలే కదా. ప్రతిపక్ష పార్టీ అంటూ ఒక లేఖ ఎవరైనా కానీ రేపు మేము ప్రభుత్వంలో వస్తాము, రేపు మీరు అపోజిషన్లో ఉంటారు, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నువ్వు అడుగుతావు. రేపు ఇదేనా సాంప్రదాయం? ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ఈ రకంగా మానసికంగా అందరిని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు అని నేను కేసీఆర్ కుటుంబానికి తెలియజేస్తున్నాను. నన్ను ఒక దిక్కు జైల్లో పెట్టారు, మళ్ళీ ఇంకొక ఏదో ల్యాండ్ లేదో అలిగేషన్ ఉందని దాని మీద కేసు. అంటే ఏందండి ఇదంతా? అసలు ఎప్పుడు లేనిది ఇమ్మీడియట్లీ కేసులు చేసి ఈ 4 ఏళ్ళు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కదా, మరి 4 ఏళ్ళ నుంచి లేని ఈ 2 నెలల్లో ఎలక్షన్ అప్పుడు ఎందుకు వచ్చిందండి? ఇంకా నెలైతే ఎలక్షన్. ఇప్పుడే నేను తప్పు చేసినా మీకు అనిపించిందా నేను తప్పు చేసినట్టు? కాబట్టి ఏది ఏమైనా నేను ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నాను, ప్రజలు డిసిషన్ తీసుకోండి. ఈ రాష్ట్రంలో తెలుసో తెలియకనో ఎక్కడో ఒక నాయకుడు అంటూ తప్పు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పులను బ్లాక్మెయిల్ చేస్తూ ప్రజా సమస్యలను మాట్లాడే వాళ్ళందరినీ జైళ్ళల్లో పెడితే ఎవరం కూడా నిజంగా ధైర్యం చేయలేము. ఎందుకంటే మాకు భార్య పిల్లలు ఉన్నారు, మాకు కుటుంబం ఉన్నది. ఇవన్నీ టెన్షన్ లైఫ్. ఇదంతా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? డెమోక్రసీ ఎటుపోయింది? ప్రజాస్వామ్యం ఎటుపోయింది? ఈరోజు జగ్గారెడ్డిగా ప్రజల సమస్యలు మాట్లాడకపోతే జగ్గారెడ్డిది ఏం పోదు, ప్రజలే నష్టపోతారు. దయచేసి ప్రజలు గమనించుకోండి, పోలీసు అధికారులు కూడా గమనించండి. దయచేసి పోలీసు అధికారులారా మీరు కూడా పక్షపాతంగా పోకండి. మీరు కూడా ఏదో ప్రభుత్వం చెప్పింది కాదని కాదు, మీరు కూడా ఆలోచించేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల సంక్షేమం కోసం పనులు చేద్దాం, పోటీ పడదాం. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులతో అరెస్టులతో నాయకులను భయభ్రాంతులను చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క టీఆర్ఎస్ కేసీఆర్ నాయకుడు ఆలోచించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎనీహౌ నాకైతే 13 రోజులు శుభలు చూపెట్టాడు కేసీఆర్. రాజకీయంగా మా ప్రజలు నాకు అండగా నిలబడితే తప్పకుండా కేసీఆర్కి సుక్కలు చూపిస్తానని రాజకీయంగా తెలియజేస్తూ, అయ్యా కేసీఆర్, హరీష్ రావు, మీరందరూ ప్రజల పనులు చేయండి, ప్రజల మన్నను పొందండి. కాంగ్రెస్ నాయకులను హింస పెట్టకండి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రాకండి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇది మర్చిపోవద్దని ఒకసారి రాష్ట్ర తెలంగాణ ప్రజలందరినీ ఆలోచన చేసుకోండి. నేను ఎవరిని కడుపు కొట్టలేదు, ఎవరి మీద దోపిడీ చేయలేదు, ఎవరిని నేను కొట్టి గుంజుకోలేదు, ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి.